రాష్ట్రాల గురించి చెప్పినప్పుడు కేంద్రం గురించి కూడా చెప్పాలి. పంజాబ్ 44% ఉంటే డెట్ జిఎస్డిపి, హిమాచల్ 42% ఉంటే, రాజస్థాన్ 36 ఉంటే, తెలంగాణ 27% ఉంటే కేంద్రం యొక్క డెట్ జీడిపి రేషియో 56%. మరి దేశం మొత్తం కూడా దివాలా అయిపోయిందా? దేశం మొత్తం అప్పుల పాలైపోయింది. మీరు మోడీ గారు కలిసి నాశనం చేసిందా? కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మేమైతే పరిపాలించలేదు కదా దేశాన్ని. మరి ఈ రకమైన మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అదేవిధంగా మరి తెలంగాణ గత 10 ఏళ్లలో దేశానికి ఎంత కాంట్రిబ్యూట్ చేసింది ఎందుకు చెప్పవు? ఆనాడు మేము అధికారంలోకి వచ్చినాడు 4% ఉండే దేశ జీడిపికి తెలంగాణ కాంట్రిబ్యూషన్. మరి ఈరోజు 5%, ఒక 1% పెరిగింది కదా దేశ జీడిపి కాంట్రిబ్యూషన్ తెలంగాణ. అది ఎందుకు చెప్పవు? ఆ రోజు బడ్జెట్ కేవలం 46,000 కోట్లు, సారీ రెవెన్యూ, తెలంగాణ రెవెన్యూ 46,000 కోట్లు, ఈరోజు 1,60,000 కోట్లు. మరి 4 రెట్ల రెవెన్యూ పెంచితే అది చెప్పవు. మేము జీడిపి కాంట్రిబ్యూషన్ 1% దేశానికి ఎక్కువ పెంచితే చెప్పవు. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఈ దేశంలో మన రాష్ట్రం ఉందని చెప్పవు. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇవాళ 80% పైన ఉన్న రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం భారతదేశంలో 84.2%తో. ఎస్ఓటిఆర్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్లో దేశంలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఇది చెప్పవు. పర్ క్యాపిటల్ చెప్పవు. నో పావర్టీ ఇండెక్స్ ఇందులో సెకండ్ ప్లేస్లో ఉన్నాం భారతదేశంలో. అది చెప్పవు. తెలంగాణ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్యలోటు, అన్ని ఖర్చులు పోను ఎంత అనేది ఓవరాల్గా చూస్తే తెలంగాణ 14-15లో 1.9%, ఈరోజు 2.5%. కేంద్రం తంటాలు పడుతున్నది 5.1% పెట్టుకొని దాన్ని చేరడానికి తంటాలు పడుతుంది ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్. ఇంత బాగా నడుస్తుంటే దీని మీద చిల్లర మాటలు. ఇంకా దరిద్రం ఏంటంటే రేవంత్ రెడ్డి కాకి అరుపులు. ఆయన అంటాడు మొత్తం నాకు అప్పులు కడతానికే పోతున్నాయి పైసలు, నెలకు 6,500 కోట్లు కడుతున్నా అంటాడు. సిగ్గు శరం ఉంటే ముఖ్యమంత్రి నేను చెప్పింది తప్పైతే రుజువు చేయి లేదా రాజీనామా చేయి. నువ్వు అంటున్నావు 6,500 కోట్లు కడుతున్నా అంటున్నావు. ఇది ఆర్బీఐ డాక్యుమెంట్, నాది కాదు. దీని ప్రకారం ఆర్బీఐ ప్రకారం ఇప్పటిదాకా మీ గవర్నమెంట్ వచ్చినాక 12 నెలల్లో కట్టింది కేవలం 34,730 కోట్లు, అంటే నెలకు 2,900 కోట్లు. సిగ్గుంటే, ఇజ్జత్ ఉంటే, మానం ఉంటే అయితే నన్ను తప్పన రుజువు చేయాలి, రాజీనామా చేసి పక్కకు. 6,500 కోట్లని ముఖ్యమంత్రి అవ్వద్దని చెప్పొచ్చా? ఇది ఆర్బీఐ లెక్క 2,900 కోట్లు మాత్రమే అని చెప్పి. ఇంకా దారుణం చెప్తా మీకు, ఇది ఆర్బీఐ లెక్క. ఇక కాగ్ వాళ్ళ లెక్క ఇంకా భిన్నంగా ఉంది. కాగ్ ఏం చెప్తుంది? కాగ్ లెక్క ప్రకారం ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ పేమెంట్ మీద ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఈ ఫిజికల్ ఇయర్లో 15,152 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా అంటే నెలకు 2,164 crores. మరి మిగతా పైసలు ఎటు వీక్తున్నాయి? ఢిల్లీకి సంచులలో పోతున్నాయా? ఢిల్లీకి పోతున్నాయా లేకపోతే నీ బ్రదర్స్ జేబులోకి పోతున్నాయా? ఏడికి పోతున్నాయి చెప్పు. మరి 6,500 కోట్లు కడుతున్నాను తప్పుడు కూతలు కూస్తున్న తప్పుడు ముఖ్యమంత్రి. ఇక్కడ ఆర్బీఐ లెక్క ప్రకారం 2,900, కాగ్ లెక్క ప్రకారం 2,164 కోట్లు. మీకు ఇస్తా చూసుకోండి. ఇంత స్పష్టంగా ఉంటే విషయం ఇవాళ తప్పుడు కూతలు ముఖ్యమంత్రి కూస్తున్నాడు. అందుకే నేను అనేది దొంగనే దొంగ అని ప్రచారం చేసినట్టు ఈ మిగతా పైసలు ఎటుపోతున్నాయి రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇంకొక మాట, మేము ఉమ్మడి రాష్ట్రంలో, మేము కాదు మాకంటే ముందు 1956 నుంచి 2014 వరకు మొత్తం 2 ప్రభుత్వాలు చేసిన అప్పు 72,658 కోట్లు మొత్తం అన్ని ప్రభుత్వాలు. కానీ రేవంత్ రెడ్డి ఒకటే సంవత్సరంలో అవన్నీ దాటిపోయింది. ఒకటే సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు చేసిన అప్పు ఎంత అంటే ఇది నా లెక్క కాదు, ఇది కూడా ఆర్బీఐ లెక్క. ఇది ఇంకా ఘోరం ఏంటంటే సెప్టెంబర్ దాకానే, సరే ఆగస్టు దాకానే ఉంది, తర్వాత దాచేసిండ్రు, బయటికి రాణిస్తలేరు వివరాలు. అప్పటికే 85,000 కోట్ల అప్పు అయింది రాష్ట్రం. ఆగస్టు వరకే 85,000 కోట్ల అప్పు. కార్పొరేషన్లు, ఎఫ్ఆర్బిఎం మొత్తం తీస్తే 85,000. ఆగస్టు తర్వాత సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం. గత 3 నెలలు కూడా కలిపితే మనం దాటిపోయినాం ఎప్పుడో 1,00,000 కోట్లు. అంటే 56 నుంచి 2014 వరకు ఎంత అయితే అప్పు జరిగిందో అంతకంటే ఎక్కువ ఒక సంవత్సరంలో చేసిన గనుడు ఇవో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది నా లెక్క కాదు, ఆర్బీఐ లెక్క, మీరు చూసుకోవచ్చు. ఎన్ని రూపాయలు తెచ్చినట్టు టెస్కాప్కు 5,000 కోట్లు. ఇట్లా రకరకాల కార్పొరేషన్ల పేరిట, గవర్నమెంట్ల పేరిట లోన్లు తీసుకురావడమే కాకుండా, నేను ఇంకొకటి గమ్మత్ ఏంటంటే చాలా ఆశ్చర్యం, మాకు విచిత్రం అనిపించేది. మరి బడ్జెట్ లెక్కల ప్రకారమేమో, మీ లెక్కలే ప్రకారమేమో ఒకలాగుంది, కాగ్ లెక్కలు ఒకలాగున్నాయి, ఆర్బీఐ లెక్కలు ఇంకోలాగున్నాయి, నువ్వు బయట వాగే చెత్తవాగుడేమో ఇంకోలాగుంది. ప్రజలు నిజంగా ఏది నిజమని నమ్మాలి అసలు? ముఖ్యమంత్రికి కనీసం తెలుసా? లేదా కావాలని డిప్యూటీ సీఎం ఏమైనా తప్పుదోవ పట్టిస్తున్నాడా? వాళ్ళకు చక్కగా లేక
ఒకళ్ళ పదవి కోసం ఒకళ్ళ కోసం ఏమన్నా ఆగమాగం అవుతుండ్రా? మరి ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడా, డిప్యూటీ సీఎం సమాధానం చెప్తాడా? ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు వివరాలు తెలియాలి. 6,500 కోట్లు నేను కడుతున్న నెలకనే తప్పుడు మాట ఏదైతున్నదో దీనికి సమాధానం తప్పకుండా ముఖ్యమంత్రి చెప్పాలి. నేను ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. మేము ఆనాడు అప్పు చేస్తే దాన్ని అప్పుగా చూడలే, భవిష్యత్ మీద పెడుతున్న పెట్టుబడిగా చూసినాం, వాటితో సంపద సృష్టించినాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, మిషన్ భగీరథ ట్యాంకులు కట్టినాం, ఇంటింటికి తాగునీరు ఇచ్చినాం, విద్యుత్ వెలుగులు రాష్ట్రం అంతా వచ్చే విధంగా ఇవాళ మీరు చూసినారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఇవాళ ఎర్త్క్వేక్ వచ్చింది, ఉదయం ప్రకంపనలు వచ్చినాయి. ఎందుకు కట్టాల్సి వచ్చిందండి దామరచర్లలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం? ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎప్పుడైనా ఒకటే